హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ ఉన్నవారికి 2 శుభవార్తలు రావడం జరిగింది. సో, ఈ 2 పథకాలను అక్టోబర్ నెలలో విడుదల చేయబోతున్నారండి. సో, ఆ 2 పథకాలు ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేసేద్దాం. సో, మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి అక్టోబర్ నెలలో ప్రభుత్వం 2 కీలక పథకాలను అమలు చేయబోతుంది. మొదటిగా రైతులందరికీ శుభవార్త. అక్టోబర్ 18వ తేదీన ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత కింద ప్రతి రైతు ఖాతాల్లోకి రూ. 2,000 జమ కానుంది. ఇప్పటికీ 20 విడతల కింద మనకు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకు దాదాపుగా రూ. 40,000 అయితే పొందారనమాట. కానీ ఎవరికైనా సాంకేతిక సమస్యల వల్ల డబ్బులు ఆగిపోయి ఉంటే వెంటనే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. సో, దీనికోసం మీరు pmkisan.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్, ఓటీపీ వెరిఫికేషన్ చేసి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. సో, మీకు ఇలా చేయడం రాకపోతే మీరు మీ సేవా కేంద్రానికి లేదా సీఎస్‌సి సెంటర్‌లో కూడా చేయించుకోవచ్చు. అలాగే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కూడా తప్పనిసరిగా అప్పుడే డబ్బులు నేరుగా అకౌంట్‌లో అయితే పడతాయి. అంటే మీరు ఎన్‌పీసీఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులైతే పడతాయి. కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పనిసరిగా అప్లై చేసుకొని లబ్ధి పొందండి. ఇక రెండవ శుభవార్త మహిళల కోసం 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ. 2,500 అయితే అందించబోతుంది. సో, ఈ పథకం ఆలస్యమైనా కూడా ఇప్పుడు అమలుకు సిద్ధమవుతుంది. దీని ద్వారా ఒక్కొక్క మహిళకు సంవత్సరానికి రూ. 30,000 వరకు లభిస్తుందన్నమాట. సో, మొత్తంగా ఈ యొక్క అక్టోబర్ నెలలో రైతులకు పీఎం కిసాన్ 21వ విడత రూ. 2,000, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రూ. 2,500 లాంటి 2 పెద్ద శుభవార్తలు తెలంగాణ ప్రజలకు దసరా, దీపావళి కానుకలుగా రాబోతున్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాలను తప్పకుండా ఉపయోగించుకొని లబ్ధి పొందండి. ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.